డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన సీజ్ ది షిప్ వ్యవహారం ఏమైంది? బియ్యం అక్రమ రవాణాపై చేసిన ప్రకటనలు ఏమయ్యాయి? కాకినాడలో అక్రమ బియ్యం రవాణా వ్యవహారం ఎందుకు చల్లబడిపోయింది? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్యులు కాదు, అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలోనూ సందేహంగా మారుతోంది. అసలు ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో మంత్రులు ప్రకటనలకే పరిమితం కావడాన్ని కూడా నిలదీస్తున్నారు. తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విషయంపై. కాకినాడ పోర్టులో వ్యవహారం చల్లబడిపోయిందంటున్నారని పేర్కొన్నారు. ఎందుకు చల్లబడిందో, ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని చెప్పుకొచ్చారు. రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అసలు రూ. 30 బియ్యాన్ని రూపాయికి ఇమ్మని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్ గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని జ్యోతుల వ్యాఖ్యానించారు. వారికే మనము అవకాశం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. విజిలెన్స్ విచారణ కేసుల వలన ఏంటి ఉపయోగమని జ్యోతులైతే కీలక వ్యాఖ్యలు చేశారు. 80% ప్రజలు సన్న బియ్యం తినడానికి అలవాటు పడ్డారని జ్యోతుల నెహ్రూ అంటున్నారు. తినే బియ్యం ఇస్తే ప్రజలు ఎందుకు అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 90% సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుక్కోలేరా అంటూ కామెంట్స్ కూడా చేశారు. రేషన్ బియ్యం కేజీకి రూ. 13 ఇచ్చేస్తామంటే సరిపోతుందా అంటూ నెహ్రూ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా కాకినాడ పోర్టులో కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి మనోహర్ బియ్యం అక్రమ రవాణా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ నేరుగా ఆ షిప్ పరీక్షించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం సీజ్ ది షిప్ అంటూ ఆదేశించారు. అప్పట్లో ఈ అంశం వైరల్ అయింది. ఆ తర్వాత బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేస్తామని సిట్ ఏర్పాటు చేశారు. నాడు సీజ్ ది షిప్ అంటూ నిలిపివేసిన షిప్ ను కేంద్రం జోక్యంతో ఆఫ్రికాకు పంపినట్లు ఆ తరువాత స్పష్టమైంది.